అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవునికి వందనాలు. దేవుడు ఎందుకంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఈ మీటింగ్ లో దేవుడు మహిమ పొందుం కాగా మన మధ్యలో శాంతమస్టర్ ప్రార్థన చేస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా దేవ, రాజాతి రాజా, దేవాతి దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి అయ్యా, ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపల మమ్మల్ని కాచినావు తండ్రి. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాచినావు తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ ఆఖరి నెలలో మేము ఉన్నాం నాయన. ఈ సంవత్సరంలో ఈ ఆఖరి నెలలో మేము ఉన్నాం తండ్రి. మొదటి దినం నా ప్రభా నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం రాజా, రాజాతి రాజా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎన్నో లెక్కలేనన్ని మేళ్ళు, అద్భుత ఆశ్చర్య కార్యాలు మా ఎడల మీరు జరిగించి ఉన్నారు ప్రభా. మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవ, మహాదయ కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా దేవా, నీకే వందనాలు యేసయ్యా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం దేవా. తండ్రి, మా మధ్యలో మీరు దిగండి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్న దేవా. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నాయన మీరు జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, అన్న వాక్యం చెప్తుండగా ప్రభా అన్నులో మీరుండి మాట్లాడండి. మీ సిలువ సాటును మరుగు చేయండి తండ్రి. మీ పరలోక మర్మాలు ప్రభా ఇంకా మేము తెలుసుకునేలాగా ప్రభా సహాయం చేయండి తండ్రి. మా ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలను విప్పండి నాయన. యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్న దేవా. యేసు ప్రభా నీ వాక్యం విని నాయన అందు ప్రకారంగా మేము జీవించు కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా, మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రభా. సహాయం చేయండి నాయన. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. మీ హెచ్చరికలు మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా, మీరు మాతో మాట్లాడండి. దయగల తండ్రి, నీకే వందనాలు ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యం చేత మమ్మల్ని ముద్రించి నాయన మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. తండ్రి, మీరు తండ్రి అంతం వరకు నాయన మీరు మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎవరిని కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కావు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవా, నీకే వందనాలు నాయన. ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందండి యేసు ప్రభా. తండ్రి, మీరే తండ్రి సంఘంలో ప్రభా ఆశ్చర్యాద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభా. స్వార్థ విని వాళ్ళ మారు మనసు దయచేయండి ప్రభా. ఇంకా తండ్రి మతం నుంచి విడుదల పొందాలా యేసు ప్రభా. నీ మార్గంలోకి రావాలా మీరే సహాయం చేసి నడిపించమని అయ్యా. విని వారందరూ కూడా ప్రభా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరగాల ప్రభా. తండ్రి, ఇంకా తండ్రి నీ నామం తెలుసుకోవాలా. ఇంకా కొత్తగా ప్రభా నూతనమైన వాళ్ళు గ్రూప్లో జాయిన్ కావాలా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ సర్వసత్యం తెలుసుకొని రక్షణ పొందాలా ప్రభా. నువ్వే సహాయం చేసి నడిపించమని ఆరాధన అంతట్లో నీ ఆత్మ నడిపింపు దయచేయమని నీ కృపగల స్థానికి మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. ఒకసారి మీ అందరికీ వందనాలు. మన మధ్యలో రవి బ్రదర్ పాట పాడతారు. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నానందము నీవే నీవే నాధారము నీవే నీవే నానందము నీవే నాధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నాతిశయము నీకే నీకే నారాధనా నీవే నీవే నాతిశయము నీకే నారాధనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా హల్లెలూయా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. నా యొక్క చిన్న మనవి ఏంటంటే మనం ఇప్పటి నుంచి కొంచెం మీటింగ్ మనం చూసుకుందాము. మ్యాక్సిమం
9:45 లోపు మనం క్లోజ్ చేసుకుంటట్టు చూసుకుందాం. ఎందుకంటే ఎక్కువసేపు ఎవరు ఉండకపోతురు. ఎందుకంటే పనులకు పోయేస్తారు, అటు ఇటు పోయేస్తారు, అలసిపోతా ఉంటారు. నాకొచ్చిన మనవి ఇది. ఇప్పటి నుంచి మనం 8:40 నుంచి స్టార్ట్ చేసుకుందాం కరెక్ట్. ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ చేసేద్దాం. 9:45 లోపు క్లోజ్ చేసుకుందాం మాక్సిమం. అందరికి ప్రైజ్ లార్డ్. నా యొక్క మనవి అందరూ స్వీకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క టైంని అందరూ పాటిస్తారని నమ్ముతున్నాను. కాబట్టి మనం 9:45 లోపు క్లోజ్ చేసుకుంటట్టు చూసుకుందాం కదా. అందరికి ప్రైజ్ లార్డ్. అన్న మీరు నా వాక్యం స్టార్ట్ చేయండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. చేద్దాం బ్రదర్. పరిశుద్ధ వగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం నాయన. ప్రభా, ఈ తిరుమల సంవత్సరపు చివరి దశకి వచ్చినాం తండ్రి. ఈ యొక్క లోకాతీతంగానే ఈ యొక్క దినాలు గడిచిపోతున్నాయి ప్రభా. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నారు. యథావిధిగా కాలం మనుషులు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెళ్లిళ్ళకి ఇచ్చచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు, నారు నాటుచ్చు, ఇల్లు కట్టచ్చు. ప్రభా, అంతా యథావిధిగా చేరిపోతున్నట్లు మీరు మాకు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అన్న విషయాన్ని మాతో మాట్లాడుతున్నారు ఈ దినం. అవును ప్రభావ, దాన్ని బహు జాగ్రత్తగా మేము పరిశీలించలేదా, మేము ఎక్కడ తప్పిపోతున్నామో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభావ, మాకును మీకును మధ్యలో ఏది గోడగా ఉంది. మా ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావట్లేవు. మేము ఎందుకు మీ అందరూ సంపూర్ణంగా జీవించలేకపోతున్నాం. అవును ప్రభావ, ఎంతో కాలం గడిచిపోతున్నా కానీ ప్రభావ మాలో ఫలం కనిపించలేని స్థితిలో ఉంటుంది. మేము చేస్తున్న పనులలో మాకు విజయం వస్తలేదు, మాలో తృప్తి లేదు ప్రభు. మాలో ఎందుకు బలహీనత ఉందో ఓ ప్రభావ మాకు తెలియదు. మీరు మాట్లాడితే మాకు తెలియదు ప్రభావ. మీ స్వరం వినిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో ప్రభావ మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. మేము వాటిని సరి చేసుకొని మా అధికారులను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని ప్రభావ మీ కనికరం పొందేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభావ, ఈ సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాంనైనా మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి, సంపూర్ణంగా తండ్రి మీకు సమర్పించుకునేలాగా. ఏముంటున్న ఈ కాలము బహు భయంకరమైన కాలం తండ్రి. దుర్దినములు తండ్రి, మొత్తం రీసెట్, ప్రపంచాత్మక ఆర్థిక స్థితి ప్రభావ, ఉద్యోగాలన్నీ మాయం కావడం, మనుషులు ఏ రీతిగా జీవించాలా, టెక్నాలజీ మీద అమితంగా ఆధారపడడం, రోబోట్స్ మీద అమితంగా ఆధారపడడం జరుగుతుంది ప్రభావ. మానవుని యొక్క ప్రభావ వాడి జీవితం ఏ దశకు వెళ్తుందో గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం ప్రభావ. అవును ప్రభావ, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నీ పతనమై కూలిపోయే స్థితికి సిద్ధమవుతున్నాం తండ్రి. ఎక్కడ చూసిన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ప్రభావ. దేశం మీదకి దేశము, జనం మీదకి జనం లేస్తూనే ఉన్నారు ప్రభావ. భూకంపంలో ప్రతిరోజు ఏదో ఒక దేశంలో భూకంపం వింటూనే ఉన్నాం. జన నష్టం ఎంతగానో జరిగిపోతుంది ప్రభావ. గొప్ప తండ్రి, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అవును ప్రభావ, మేము ఉంటుంది ఈ యొక్క వేదనల కాలం అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుండగా ఎట్లా మేము జీవించాలా, ఏ రీతిగా ప్రభావ మీ అందు దృఢమైన నిశ్చయత కలిగి జీవించాలి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క మహిమార్థంగా మొదలుపెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. దేని విషయాలు చింతించకుండా ధైర్యంగా మీ అందరూ నిలకడగలిగి ముందుకు పోలాగా ఓ ప్రభావం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడానికి ఫిలిపి రాసిన పత్రికలో పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. కాబట్టి మీ అందు మాకు ఆనందం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో ఎక్కడ లేదు శాంతి సమాధానం, కేవలం మీలోనే ఉందినైనా అది మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు కలిగిన మనసును ధరించుకునే అని మీరు హెచ్చరించినారు నాయన పౌలు భక్తుల ద్వారా. ఈ దినం ప్రభు మేము ప్రార్థిస్తున్నాం, మా మనసుని తీసివేసేయండి. మీ మనసు మాకు అనుగ్రహించండి. దీనత్వము, సాత్వికం, తగ్గింపు జీవితము క్రీస్తు కలిగిన మనసుకి ప్రభావ. కాబట్టి నేను అటువంటి మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తగ్గించుకొని ప్రభావ మాలో ఎటువంటి ఆహారాన్ని చేకూర్చుకోకుండా దాన్ని తొలగించేలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దీని మనసు కలిగి ప్రభావ, ఏదైతే కలిగి ప్రభావ ఆజ్ఞలను పాటించే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆజ్ఞని తృణీకరించి ప్రభావ ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది తండ్రి అరణ్యంలో మరణించినారు ప్రభావ. దేనికిగా ప్రభావ వాగ్దాన దేశంలో వచ్చి కూడా ప్రభావ ఆజ్ఞని తృణీకరించి నశించిపోయినారు ప్రభావ. అదే విధంగా ప్రభావ ఈ రోజు కూడా ఉంటుంది మతపరమైన జీవితం.
ఆజ్ఞాన్ని అతిక్రమించి పాపపడని ఆయన జీవితంలో పడిపోయిన జీవితం. ప్రభావ వాళ్ళు నశించుకోకుండా ఉండాలని మేము ప్రయాసపడుతున్నాం లేదా మరి పాపం క్షమించమని ప్రయాసపడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రం సమయంలో ప్రభావ ప్రతి ఒక్కరిని మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క మేలులలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు యాకోబును ఓ ప్రభావ ప్రేమించాలని ఏశావుని ద్వేషించాలని మేము వాక్యం చేస్తున్నాం తండ్రి. మేము ఆ రీతిగా ఉండకుండా ప్రభావ ఓ ప్రభావ మమ్మల్ని ప్రేమించమని ప్రార్థిస్తున్నాం. మేము మిమ్మల్ని ప్రేమించలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మేము ఈ లోకాన్ని మా స్వార్థాన్ని మా వ్యక్తిగత జీవితాన్ని గుర్తింపుల కొరకు ప్రయాసపడకుండా మేము మిమ్మల్ని గుర్తించలాగన మీ యొక్క గుర్తుని అనేకలు గ్రహించలాగన మీ నామాన్ని ప్రసిద్ధి చేసే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నేను అవును ప్రభావ మీరు హెచ్చింపబడగా ప్రభావ మా జీవితంలో మా పరిచయలో మేము తగ్గింపబడాలని నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, బలపరిచి స్థిరపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామాన మీకు అందరికీ శుభాభివందనం తెలియపరచుకుంటున్నాను. మనము ఈ యొక్క సంవత్సరపు చివరి నెలకు వచ్చేసినాం. చాలా మందికి తెలియనిది ఏంటంటే డిసెంబర్ అంటే ఎంతో సంతోషకరమైన నెల అనుకుంటారు. కానీ డిసెంబరు బహు భయంకరమైన నెల. ఎందుకంటే ఈ నెల ఒక దేవతకి సమర్పించిన దాని పేరే తమ్మూజు దేవత. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము ఈ యొక్క దేవతకు సంబంధించిన వాక్యము. తమ్మూజు దేవత తాండవమాడే నెల ఇది. కాబట్టి బహు జాగ్రత్తగా మనం ఉండాలా. ఉపవాస ప్రార్థనలో మనం దేవుని సరైన సమయం గడపాలి. ఈ నెల ఎక్కువ మరణకాండ ఈ నెలలోనే ఉంటుంది ప్రతి సంవత్సరం. కాబట్టి తమ్మూజు దేవతతో మనకి ఏ పాలు లేదు, మనం అసహించుకుంటున్నాం. ఈ నెలని మనం ప్రభుకు సమర్పిస్తున్నాం. ప్రతి నెల దేవతలకు సమర్పించారు ఈ లోకస్తులు. ప్రతి మొత్తంలో అదే ఉంటుంది. వాటి పేర్లను చూస్తే అర్థమవుతుంది మనకి. కానీ మనం మటుకు ఈ నెలని ప్రభుకు సమర్పిస్తున్నాం. పైగా ప్రభు మనకు ఏర్పరిచిన ఒక విషయం ఏంటంటే ప్రతి నెల గడిచిపోతుంది అంటే అది ఒక జీవి అన్నట్టు. అది ఈ నెల అంటే ఇది ఒక జీవి. 30 దినాలు, 28 దినాలు, 31 దినాలు అది దాని పనిని ముగించుకొని అది వెళ్ళిపోయి తిరిగి వచ్చే సంవత్సరానికి వస్తా ఉంది. కాబట్టి ఒకవేళ నవంబర్ నెలలో నీకు ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఎటువంటి కష్టాలున్నా, ఈ నెల అవి తిరిగి రావడానికి వీల్లేదు. నవంబర్ యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు నా జీవితంలో మళ్ళీ తిరిగి రావద్దు. ఒకవేళ వచ్చినా యేసుక్రీస్తుకే సమర్పిస్తున్నాను నేను ఆ నెలని అన్న ప్రార్థనతో మనం ముందుకు పోవాలి. నవంబర్లో మనకి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలు తిరిగి మన వెంట రావడానికి వీల్లేదు. ఎటువంటి ప్రయాసంతో కూడిన నెల అయినది, అది తిరిగి మన జీవితంలో రావడానికి వీల్లేదు. యేసుక్రీస్తునికి ఆజ్ఞాపిస్తున్నా. ఆ ప్రార్థన మనకి అవసరం, ఆ అధికారం మనకు అవసరం, ఆ విధేయత ముఖ్యంగా మనకు అవసరం. ఈ దినం నాకు ఏర్పరచబడ్డ అంశము ఏంటంటే ఆజ్ఞ పాటించుట మరియు సంపూర్ణంగా మన జీవితాన్ని లేక మూల్యాన్ని చెల్లించుట. ఆజ్ఞ పాలన లేక ఆజ్ఞ పాటించుట, సంపూర్ణమైన మూల్యము చెల్లించుట. క్రైస్తవ జీవితంలో ఈ రెండు కొరతగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటిది ఆజ్ఞని పాటించకపోవడం. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే దేవునికి ఇష్టమైంది ఆజ్ఞ పాటించడం. అన్నిటికంటే నువ్వు ఎంతగా ఆరాధించినా, ఎంతగా దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పినా ఆజ్ఞ పాలన లేకపోతే నువ్వు అబద్ధికును అన్నట్టు. కాబట్టి ఈ దినం నేను కొన్ని విషయాలు మీతో పంచుకుని ఆశపడుతున్నాను. మనం అనుకుంటాం ఎవరు చూస్తలేరు, నా గురించి ఎవరు తెలియదు అనుకుంటారు. కానీ దేవుడు తన బిడలకి, తన దైవజనులకి, తన సేవకులకి వీటన్నిటి చూపిస్తూ ఉంటాడు. అదే నిదర్శనం ఏంటంటే ఎహెచ్కేలు గ్రంథంలో మనము చాలా కాలం కిందట ధ్యానించడం ఏంటంటే ఎహెచ్కేలు ప్రార్థన చేస్తున్నాడు. తన చుట్టూ ఇశ్రాయేలు పెద్దలు 12 గోత్రికులు వచ్చి కూర్చున్నారు. ఎంతో ఆసక్తితో ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన ప్రార్థన ముగించినాక ఆయనతో సంభాషిస్తున్నారు. అనేకమైన విషయాలు, మందిరానికి సంబంధించిన విషయాలు, ఆరాధనకు సంబంధించిన విషయాలు, దేశానికి సంబంధించిన విషయాలు ఎంతో ఆసక్తితో ధ్యానిస్తా ఉంటే బయట చూసేవాడికి అబ్బా వీళ్ళు ఎంత భక్తి గలవారు అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది.
ఇది మనలో కూడా ఉంటది కదా ఈరోజు. చాలా మంది బక్కువగా భక్తిగా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ జీవన విధానాలు అవి చూస్తే మటుకు అట్లా అనిపించదు. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా సంపూర్ణంగా మార్పు చెందలేదన్నట్టు. శరీరానుసారంగానే జీవిస్తున్నారు అన్నట్టు. వారి మార్గమే సరి అయినది అన్నట్టు. ఇతరుల మార్గంలో తప్పు అన్నట్టు. అట్లుంటుందా చెప్పండి? ఒకరి నడత వాని దృష్టికి మంచిదనగానే ఉంటది కానీ అది తుదకు మరణానికి నడిపిస్తుంది అంటారు కదా. సామెతల గ్రంథంలో చూస్తాం అనుకుంటా వాక్యం మనం. సరే, నేను అది చూపించడం కాదు కానీ ఏ రీతిగా దేవుని సన్నిధిలో లేక దేవుడి దృష్టిలో ఆజ్ఞ పాలన లేక ఆజ్ఞ పాటించడం లేక విధేయత చూపించడం. ఆజ్ఞ పాటించడం అని నేను చెప్తాను, ఎందుకంటే దానికి సంబంధించిన వాక్యాలు నేను ఈరోజు మీకు చూపించిన ఆశపడుతుంది. ఆజ్ఞను గైకొనుట అంటే నీకు అనుగ్రహించబడ్డ ఆజ్ఞని ఎట్లా నువ్వు గైకొనాలా అనేది. అయితే నేను పోయిన వారం నుంచి ఎస్తేరు గ్రంథం ధ్యానిస్తా ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి ధ్యానిస్తా ఉన్నాను. హామానుకు సంబంధించిన విషయం ధ్యానించినప్పుడు చాలా సంవత్సరాల క్రితం మాట బహు బాధ అనిపించింది. హామానుకు సంబంధించిన విషయం అది. దేవుడు హామానుని బ్రతికింపజేసిండు ఒక దశలో. అది మీకు తెలుసో లేదో. హామాను అసలు పుట్టనే పుట్టద్దు, కానీ సౌలు రాజు చేసిన తప్పిదానికి హామాను పుట్టాల్సి వచ్చిందంటే ఎంతమందికి ఇది సబబుగా అనిపిస్తుంది చెప్పండి? ఎంతమంది దీన్ని గ్రహించగలరు? సమూయేలు సౌలు రాజునకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏందని? అగగు రాజును వాడి కుటుంబీకుల్ని అందరినీ నిర్దాక్షణంగా చంపమన్నాడు. అమాలేకుల మీద యుద్ధానికి పోయి అమాలేకులని సమూలంగా నిర్మూలించమన్నాడు. కానీ సౌలు రాజు ఏం చేసిండో మీకు తెలుసు కదా. వాళ్ళ పశువులను తీసుకొచ్చిండు. దాని తర్వాత అగగు రాజును బంధించుకొని తీసుకొచ్చిండు. చంపమంటే ఎందుకు తీసుకొచ్చుకోవాలా అంటే గొప్పతనం చూపించుకోవడం కొరక. ఆజ్ఞపాలన సమస్య కదా. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము. బహు బాధతో సమూయేలు ఈ విషయాన్ని సౌలు రాజుకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. నేను మీకు ఇది షేర్ చేస్తాను. మీకు అది కనిపిస్తుండదు నాకు చెప్పండి. కనిపిస్తుంది అన్న. కొంచెం అక్షరాలు కొంచెం పెద్దగా చేయండి అన్న. కొంచెం పెద్దగా. మొత్తం ఫుల్ స్క్రీన్ పెద్దగా ఉంది. ఇప్పుడు చూడు. కనిపిస్తుంది. ఓకే, పర్లేదు. ఓకే అన్న. ఓకే ఓకే అన్న. ఓకే, చూడండి. సౌలు రాజుతో సమూయేలు ప్రవక్త. సమూయేలు ఒక ప్రవక్తనే కాదు, సమూయేలుని దీర్ఘదర్శి అని కూడా అంటారు. కాబట్టి పాత నిబంధన కాలంలో 2 ముఖ్యమైన ఏమంటాం వాటిని ఆఫీసులు అంటాం ఇంగ్లీష్ లో. ఒకటేమో ప్రవక్త, ఇంకోటేమో దీర్ఘదర్శి. అయితే సమూయేలులో 3 గుణాలు మనకు కనిపిస్తుంటాయి. ఒకటేమో యాజకత్వము, ఏని తర్వాత వచ్చింది. రెండవది ఆయన ఒక ప్రవక్త, ప్రవచించి ఉన్నవాడు. దాని తర్వాత మూడవది ఆయన ఒక దీర్ఘదర్శి, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూసేవాడైన దీర్ఘదర్శి. అయితే ఆయన దీర్ఘదర్శి అంటే బహు భయం మనుషులకి. ఎందుకంటే ఆయన ఏదైనా చెప్పిందంటే అది తప్పక నెరవేరుతుంది అన్నట్టు. అయితే అమాలేకుల రాజులైన అగగును అతను చంపకుండా ఆజ్ఞని అతిక్రమించిండు. దాని వలన ఎంతగా బాధను అనుభవించాల్సి వచ్చిందంటే అతను ఏ రీతిగా మరణించిండో మీకు తెలుసు. తన కుమారుడు, ఒకడే కుమారుడు యోనాతాను ఏ రీతిగా మరణించిండో తెలుసు. దాని తర్వాత తన కుమార్తె ఏ రీతిగా గొడ్రాలు అయిపోయి కాలాన్ని ముగించుకుంటూ మీకు తెలుసు.
ఒక వ్యక్తి అవిధేయత వలన కుటుంబం అంతా శ్రమ అనుభవిస్తుంది ఈరోజు. అంటే దేవుడు ముందే హెచ్చరించలేదా అంటే హెచ్చరించింది ఇక్కడ సమూయేలు ద్వారా. చూడండి సమూయేలు అంటున్నాడు ఏమని 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. ఆయన ఎంతో ప్రేమ, దయ, జాలి గల దేవుడు. ఆయన ఎంత జాగ్రత్తగా మనుషులతో మాట్లాడారంటే, మనిషి అంటే ఎంతో ప్రాధాన్యత ఇచ్చినవాడు కదా దేవుడు. మనిషికి బహుగా ప్రాధాన్యత ఇచ్చిండు. ఇంట్లో దేవదూతలకు కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన. అంతగా ప్రాధాన్యత నీకు నాకు ఇచ్చినప్పుడు ఎంత కృతజ్ఞతా భావంతో, ఎంత విధేయతతో మనం జీవించాలా? అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందును అన్న విషయం ఎన్నిసార్లు మనం ధ్యానించాలి. అనేక పర్యాలు ఇశ్రాయేలీయులకి దేవుడు వారి అతిక్రమాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పటికన్నా నా తట్టు తిరగండి. కానీ వాళ్ళు తిరగలేదు. వాళ్ళు సమాధానించుకున్నారు వాళ్ళ జీవితాలను. అందుకు వారి జీవితం ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మీకు తెలుసు. ఈ రోజు ప్రపంచాత్మకంగా వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏ దశ నుంచి మరణం వారి మీదకి వస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు టెక్నాలజీని ఆధారపడిండ్రు, అమెరికా మీద ఆధారపడిండ్రు. ఎవరి మీద ఆధారపడినా వాళ్ళని కాపాడలేడు దేవుడు. ఎందుకు? దేవుని మీద ఆధారపడాల్సింది పోయి మనుషులను ఆశ్రయించిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. కాబట్టి ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించును అన్న విషయం మటుకు మనం బహుగా అర్థం చేసుకోవాలా. కొంచెంసేపు ఆలోచించాలి కూడా మనం. నువ్వు ఏమేమో కానుకలు అంటే బలులు అంటే అర్పణలు అంటే కానుకలే కదా. ఈ రోజు దశలో ఈ రోజు వ్యవస్థకి దాన్ని అవలంబించుకొని చూస్తూ నీ బలులు నువ్వెంతో నీ అర్పణములు దేవుని అవి ఎట్టి పరిస్థితుల్లో దేవుని సంతోషించవు. చాలా మంది అనుకుంటాం నేను కానుకలు ఇస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, దేవుని సరే అనుకుంటాం. కానీ కాదు, అవి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని సంతోషపరచవు. ప్రభుని సంతోషపరిచేది ఒక్కటే ఆజ్ఞని గైకొనడం. ఆయన దృష్టిలో ఇది ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఎట్లా అర్థం చేసుకోగలం మనం చెప్పండి. దేవుని దృష్టిలో ఎందుకు అది బహు ప్రాముఖ్యమైందంటే దేవుణ్ణి ఆరాధించాలంటే విధేయత లేకుండా ఆరాధిస్తే వ్యర్థం. ఆజ్ఞ పాలన లేకుండా ఆరాధన వ్యర్థం. ఎందుకంటే ఆజ్ఞ పాలన అనేది ఒక గొప్ప ఆరాధన. దానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు విధేయత చూపించకపోతే ఆరాధించి ఏం లాభము? కాబట్టి దేవుని ఆరాధించాలంటే ఫస్ట్ పాయింట్ విధేయత. ఆయన సన్నిధికి వచ్చి మనం మోకాలుండి చేతులెత్తి ఎందుకు ప్రార్థన చేస్తాం చెప్పండి? విధేయత చూపిస్తున్నాం, ప్రార్థించమని చెప్పిండు కాబట్టి టు ఒబే ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటాడు సమయంలో. ఆజ్ఞని పాటించడము బలుల కంటే బహు విలువైంది అంటాడు. అది ఎంతో శ్రేష్టం అంటాడు. ఎంతో ప్రాముఖ్యమైన ఆరాధన ఏంది అంటే ఆజ్ఞని గైకొనడం. అందుకే బహు జాగ్రత్తగా నేను పరిశీలిస్తుంటాను. ప్రభా ఇది మీ నుండి వచ్చిందా లేదా అని బహు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. తర్వాత చెప్పండి, సమయంలో ఒక మనిషే కదా. సౌలుకి దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడిండా లేక సమూయేలు ద్వారా మాట్లాడిండా? సమూయేలు ద్వారానే కదా. కాబట్టి సమూయేలు చెప్పిన మాటకి సౌలు ఎందుకు విధేయత చూపించలేదు? సమూయేలు ప్రతినిధి కదా దేవునికి. చూడండి 15వ అధ్యాయం మొదటి వచనం. ఒకానొక దినం సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను.
దేవుడు డైరెక్ట్ అభిషేకించొచ్చు కదా! ఎందుకు సమయాన్ని పంపాలా? దేవుని విధానం అది. ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తిని అభిషేకిస్తా ఉంటాడు దేవుడు. అది ఆయన విధానం అది. నాకు అవసరం లేదు సమయాలంటే చెప్పు నీ పరిస్థితి ఏంది? యెహోవా మాట వినుము. ఇప్పుడేమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చేది కదా! కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి మీకు చెప్పండి. వాళ్ళు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన రోజు మొదలుకొని సమూయేలు గ్రంథం వరకు ఎన్ని వందల సంవత్సరాలు తెలుసా? గూగుల్‌లో కొట్టి చూడండి. ఐగుప్తు నుంచి బయలుదేరి వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టక ముందు అమాలేకీయులు ఎట్లా వీరిని అడ్డగించిండ్రు. ఆ దినము ఏ సంవత్సరం? 6 నుంచి మొదలుకొని సౌలు పుట్టి పెరిగి పెద్దవాడై రాజ్య పరిపాలన చేసే కాలానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మనకు ప్రతిదీ ఎవరైనా చెప్తే బాగుంటది కదా అనుకుంటాం కానీ మనం వ్యక్తిగతంగా పరిశీలించం ఇది. లేఖనాలు పరిశోధించాం మనం. మనం పరిశోధించాలి. అంటే అమాలేకులు ఎన్ని వందల సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయనను వారు మారలేదు. ఇక్కడ ఒక విషయం ఒకటి జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటిని హతం చేయమన్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే అమాలేకీయుల మీద శాపం ఉంది. ఎందుకంటే అమాలేకీయులు ఇశ్రాయేలు వాళ్ళకి విరోధంగా నిలబడినారు. పాపం వాళ్ళు నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు సహాయపడాల్సింది పోయి వారికి విరుద్ధంగా నిలబడినారు. తర్వాత మార్పు చెందినరా అంటే చెందలేదు కాబట్టి ఎన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడి సహనం విడిచిపెట్టిండు. ఈ రాయి మీద ఎవడు పడుతాడో వాడు నలుగుతాడు. కానీ అదే రాయి వాని మీద పడితే వాడు తుత్తునీలుగా చేయబడతాడు అనంది వాక్యం. ఆ రాయి యేసు ప్రభువే. ఆయన మీద ప్రతిరోజు నువ్వు పడే నీ జీవితాన్ని నలుగగొట్టుకోకపోతే నీలో ఆత్మీయ అహం ఉంటుంది. ఆత్మీయ అహం అంటే ఏదో తెలుసా? నాకు గొప్ప వరం ఉంది, నాకు విశేష వరములు ఉన్నాయి, నేను వాక్యంలో ప్రవీణత కలిగిన వాడను, ఎవరికి ఏం తెలియదు, మొత్తం నాకే తెలుసు. అది బహు డేంజరస్ కండిషన్. నాకు ఏం తెలియదు ప్రభువా అంటేనే గాని ఆయన నిన్ను చేర్చుకోడు. నాకు ఎవ్వరి సాయం అవసరం లేదు ప్రభువా, నీ యొక్క ఆజ్ఞ నేను పాటిస్తా, నువ్వు నడిపించు ప్రభువా అంటే ఆయన ఎంతకో ఇష్టపడతాడు. ప్రభువా నీ ఆజ్ఞని నేను శిరసావహించాలా ప్రభువా, నాకు అదొకటే అనుగ్రహించిన ఆయన అంటే ఆయన ఎంతగానో సంతోషంతో తబ్బిబైపోతాడు. ఎందుకంటే ఆయనకి ఆజ్ఞని పాటించడము అంటే బహుగా ఇష్టం. కాబట్టి నువ్వు పోయి కనికరింపగా వాళ్ళందరినీ చంపమన్నాడు. తర్వాత చూడండి, అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలో ఒకదానికి వచ్చిన లోయలో పొంచి ఉండి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి గనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారిల నుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానం పంపగా వాళ్ళు వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందని మీకు తెలుసు. ఇక్కడ చూడండి 8వ వచనంలో అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలు జనులను కూడి అగగును గొర్రెలలో, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెపిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసింది. ఆశ్చర్యం కదా. ఇప్పుడు చూడండి, సౌలు ఆజ్ఞని శిరసవహించిండా, తృణీకరించిండా?
అక్కడ చెప్పిండు పశువులను కూడా నిర్దాక్షంగా చంపమన్నాడు. ఆయన చేసింది ఏంది? గొర్రెలు, ఎడ్లు, కొవ్విన గొర్రె పిల్లలు, మంచి వాటిని తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నట్టే సమూయేలుకి, ఓ చెప్పేసేయ్, ఇంకా నీ రాజ్యం అయిపోయింది. మంచి, ఎంతో మంచివాడు కదా యోనాతాను. యోనాతానుకి రావాల్సిన రాజ్యాన్ని సౌలు రాణికొని చేసిండు. దేవుని దృష్టిలో చూడండి, ఆయన ప్రణాళికని మనం ఎందుకు తారుమారు చేస్తాం? ఆయన ప్రణాళికని ఎందుకు మనం అర్థం చేసుకోము అంటే అహము. క్రైస్తవ జీవితంలో నేను గమనించింది ఏంటంటే, ఒక సంఘస్థుడు ఇంకొక సంఘస్థుని మీద నేను గొప్పవాడిని అనుకుంటాడు. వాళ్ళకంటే నాకు ఎక్కువ విశేషమైన జ్ఞానం ఉంది అనుకుంటాడు. వాళ్ళకంటే నాకు ఎక్కువ కృపాలు ఉన్నాయి అనుకుంటాడు. ఎక్కువ పవర్ ఉంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అన్న సత్యం ఎందుకు తెలుసుకోరు? ఎక్కువ జ్ఞానం ఉంటే ఎక్కువ ప్రయాసం ఉంటుందని అనే సత్యం ఎందుకు తెలుసుకోరు? నీ మీద ఎక్కువ అభిషేకం ఉంటే నీకు ఎక్కువ ప్రయాసం ఉంటుంది. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంటుంది. అది తిని తాగి సుఖించే జీవితం కానే కాదు పరిచర్య. నిన్న రాత్రి ఒక సేవకుని ఇంటికి పోతే నాకు ఎక్కలేని వేదన పట్టుకుంది. తన భార్య ఎంతో భక్తితో, ఎంతో ఆసక్తితో మమ్మల్ని పరామర్శిస్తూ నేను వాళ్ళ తల మీద చెవిటి ప్రార్థిస్తుంటే నాకు ఎటువంటి వేదన ఉండే. ఈ ఈ సిస్టర్ తన హృదయంలో ఎంతో వేదన పెట్టుకుంది, కానీ బయటికి మటుకు ఎంతగానో సంతోషంగా మాట్లాడుతుంది. తనకున్న 2 మగపిల్లలు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలో నడబడుతుంది. ఒక పిల్లవాడు చిన్న వయసులో చనిపోయాడు. పెద్దవాడు 25 years ఏమో వచ్చినాక చనిపోయాడు. బాగా అనిపించింది అసలు నాకు. ఏడుపు అసలు కడుపులో దిగొస్తుంది. ప్రభువా, నేను వీళ్ళకి ఏం చేయగలను ప్రభువా? ఏ రూపంలో నేను వీళ్ళకి సహాయపడగలను ప్రభువా? నేను ఏ రీతిగా ఆశ్రయించగలను ప్రభువా? మనకు ఒక వేదన, ఎందుకు ఇటువంటి శ్రమ మాకు కలిగింది? ప్రభుని నమ్ముకున్నందుకు మా పిల్లలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? చెప్పండి. ఎవరు జవాబు ఇవ్వగలరు మన గ్రూప్ లో? నేను కొన్ని సంవత్సరాల క్రితము ఈ యొక్క అధ్యాయం ధ్యానించినప్పుడు అగగు వంశస్థుడు హామాను ఆ రోజు అగగుని పట్టుకొని రాకపోయింటే అక్కడికక్కడికే చంపేసింటే తన కుటుంబంలో ఉన్న మగ పిల్లల్ని, భవిష్యత్తులో హామాను అనేవాడు పుట్టకపోయేవాడు సౌలు చేసిన పనికి. తన తండ్రిని పట్టుకున్నందుకు అగగు పిల్లలు తప్పించుకున్నారు. అగగు పిల్లల నుంచి పుట్టిన వాడే హామాను. హామానికి తెలుసు ఇశ్రాయేలు ఏం చేసిందో వాళ్ళ ముత్తాతలకి. అగగు వాళ్ళ ముత్తాత. హామాను తండ్రి పేరు హామదాత. హామదాత అగగు వంశస్థుడు. హామదాత గురించి నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక విషయం జ్ఞాపకం చేసిన. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ దగ్గర 23 సంవత్సరాల క్రితం చెప్పబడ్డ విషయం ఇది. సరే, మన గ్రూప్ లో చాలా మంది ఉండకపోయిండే ఆ రోజులలో. హామదాత, హమద్, హామాన్, మొహమ్మద్ పదాలన్నీ ఒకటే అని చూపించిన. హామదాత హామాను తండ్రి పేరు. ముహమ్మద్ ఆట అన్న పేరు నేను చెప్పిన. ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ముహమ్మద్ ఆట ఎవరంటే తెలుసా? ముహమ్మద్ ఆట
అమెరికా ట్విన్ టవర్స్ మీదకి ఏరోప్లేన్ చొచ్చుకొని పోయి అనేక మంది చనిపోవడానికి, ఆ ట్విన్ టవర్స్ కూలిపోవడానికి కారణము ఈ మహమ్మద్ ఆటా అనేవాడు. ఆడ ఏరోప్లేన్ ని హైజాక్ చేసి దాంట్లో దూసుకొని చేసింది. ఈ రోజుకి కూడా అగగు ఇది ఆత్మీయమైపోయిందన్న విషయం మనకు అందరూ తెలుసు. ఆ రోజు నేను ఇవన్నీ చూపించిన స్టోరీ. ఇవి ఎట్లా తిరిగి మన వెంటాడుతున్నాయి ఈ ఆత్మలను. వాటిని ఎందుకు మనం తృణీకరిస్తలేము? వాటిని ఎందుకు మనం బంధించలేకపోతున్నాం? అవి నీకు వచ్చి పట్టుకుంటే నీ పరిస్థితి ఏమైతే చెప్పండి. బయటికి భక్తిగానే అనిపిస్తూ ఉంటాం. ఆ రోజు సౌలు బెన్యామీను గోత్రికుడు అగగును తగన్ కుటుంబాన్ని చంపిండింటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎస్తేరు గ్రంథంలో హామాను అనేవాడు ఉండిపోయాడు. హామాను తీసుకున్న తీర్మానం ఏంది? ప్రపంచమంతటా ఇస్రాయల్ ప్రజలు నిర్మూలించడం. ఈ దినము హామాను ఆత్మ ఎక్కడుంది చెప్పండి? ప్రకృతి పరంగా చచ్చిపోయాడు, కానీ హామాను ఆత్మ ఈ రోజుకి కూడా వెంటాడుతుంది. రోల్ ఒకటే ఉల్టా అయింది, రివర్స్ అయింది. ఇస్రాయల్ ప్రజలు ప్రకృతి పరంగా ఉండే ఆ రోజు. ఈ రోజు ఇస్రాయల్ ప్రజలు ఎవరంటే దేవుని ఇస్రాయల్ అన్న క్రైస్తవులే. హామాను ఆత్మ ఈ రోజు క్రైస్తవుల వెంట పరిగెత్తుతా ఉంది ప్రపంచం అంతటా. అదే ధూమ్ర వర్ణము గల గుర్రం అని నేను మీకు చూపించిన బోర్ల తీర్పులు. ధూమ్రవర్ణం అంటే క్లోరోస్ లేక నాచు రంగు గల గుర్రం. నాచు రంగు దేంట్లో మీకు తెలుసు? మహమ్మదీల రంగు అది. హామాను ఆత్మ ఈరోజు తిరిగి వెంటాడుతుంది ప్రపంచమంతటా వీరిని చంపడానికి. కానీ ఆ రోజు దేవుడు అదే బెన్యామీను గోత్రంలో నుంచి ఎంతమందికి మీకు చెప్పండి తెలుసు? ఎస్తేరు అంటే హదస బెన్యామీను గోత్రికురాలు. మొర్దెకై ఎవరు? బెన్యామీను గోత్రికుడు. వాళ్ళ ముత్తాత ఫెయిల్ అయ్యిండు, కానీ ముని మనమడు తీర్మానించుకుని నేను ఫెయిల్ కాని ఈసారి. ఆ ముత్తాత ఫెయిల్ అయ్యిండు, నేనైతే ఫెయిల్ కాను అని తీర్మానించుకొని ఉపవాస ప్రార్థనలు చేసి హామాను నిర్మించుకున్నారు. ఈ దినం నువ్వు అంతే. నీ మీదికి ఉపద్రవం రాకుండా ఉండాలంటే, ధూమ్ర వర్ణపు గుర్రము నీ మీదికి రాకుండా ఉండాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేసి హామాను ఎదుర్కోక తప్పదు. వాడిని నిర్మూలించాలా, వాడిని ఉరియాలా. నీకు అధికారం ఇచ్చిండు దేవుడు. ఆ ఆత్మని నువ్వు పాతాళంలోకి తొక్కివేసేయాల అధికారం నీకు ఇచ్చిండు. ఆ పని చేయకుండా, ఇది ఆత్మీయ పోరాటం అని గ్రహించకుండా నువ్వు ఇంకా శరీరాలతోనే పోరాడితే ఏం లాభం? మనం పోరాడిన శరీరాలతో కాదంటాడు పౌలు ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో. కానీ మన పరిస్థితి అట్లనే ఉంది. ఇంకా భయంకరంగా ఉంది ఈ స్థితి చూస్తూ. కాబట్టి యెహోవాను సంతోషపెట్టాలా అనుకుంటే మటుకు ఆజ్ఞలని గైకొనాలా. ఈ విషయం నేను ఇంకొక 15 నిమిషాల్లో మీకు త్వరలో ముగించేస్తాను. చూడండి, యోహాను సువార్తలో దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఓ ఆశ్చర్యం ఉంటుంది. ఏమన్నా చూడండి, మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు. ఆశ్చర్యం కదా? నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆజ్ఞను గైకొనాలా. నీకు ఆజ్ఞ ఇచ్చింది ఎవడు? సమూయేలు. దేవుడు సరాసరి శిల్పని మాట్లాడాలంటే నువ్వు కాలిపోతావు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో ఎక్కడ లేని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది. భస్మం అయిపోయి బూడిదైపోతాం. అంత పవర్ ఉంటుంది ఆయన సింహాసనం దగ్గర భువనికి. ఆయన భూమి మీద అడుగు పెట్టిందంటే కంపిస్తుంది భూమి. హోరేబు కొండ కంపించింది యెహోవా దేవుడు దిగొచ్చినప్పుడు.
మండుచున్న పొద కంపించింది అక్కడ ఆ కొండంతా. ఉరుములతో, మెరుపులతో, శబ్దాలతో దేవుని సన్నిధి, దేవుని సింహాసనం దగ్గర ఎప్పుడు ఉరుములుంటాయి. అవి మనం ఊహించలేం. ఈ లోకంలో ఉరుములకే భయపడిపోతాం. ఎక్కడ తల మీద వచ్చి పడిందిరా నాయనా అని భయపడిపోతారు. మా ఇంటి మీద ఎక్కడ పడిందో, మా ఊర్లో ఎక్కడ పడిందో, ఎంతమంది పోయిందో అని భయం ఉంటుంది. ఎందుకంటే ఈ ఉరుములు, ఈ మేఘాలు కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో పోతా ఉంటాయి పైన ఆకాశంలో. కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో పోయి ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకుంటేనే అందులో నుంచి పడుతుంది ఎలక్ట్రికల్ పవర్. కొన్ని వందలు, కొన్ని వేల వోల్టేజ్ ఉంటుంది దాంట్లో. దాని ఇంతవరకు ఎవరు పట్టుకోలేకపోయినారు. దాని అంచనా కూడా వేయలేకపోయినారు ఎంత వోల్టేజ్ ఉంటుందో అది. అది పెద్ద పెద్ద చెట్లని చీల్చి వేస్తుంది. ఎంత పవర్ ఉంటుంది అందులో. ఒక వ్యక్తి పడిందంటే వాడు ఖచ్చితంగా చావాల్సిందే. అంత పవర్ అది. అది కేవలం నీడనే. కానీ నిజస్వరూపమైన ఉరుము ఆయన సన్నిధిలో ఉరుముతుంటే నువ్వు అక్కడ పోయి నిలబడగలవు ఒక క్షణం ఆయన సన్నిధిలో. అందుకే తండ్రి యొద్దకు ఎవ్వడు రాలేడు యేసుప్రభు ద్వారా తప్ప. క్రీస్తుని ధరించుకోవాలంటే అర్థం తెలియదు ఎవరికి. క్రీస్తుని ధరించుకోకపోతే తండ్రి సన్నిధిలో నువ్వు నిలబడలేవు. ఇంపాసిబుల్ అన్నట్టు, అసాధ్యం. ఎందుకంటే ఆ ఉరుములకి, ఆ వైబ్రేషన్ కి నీ నీ బాడీ అంతా పీసెస్ అయిపోతుంది. ఒక్కటి కూడా ఉండదు. ఒక కణం కూడా కనిపించకుండా ఆ శబ్దాలకి మీకు ఎంతమంది తెలుసో బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు బాడీ పార్ట్స్ అన్ని ఎగిరిపోతాయి. ఎందుకో తెలుసా? ఆ శబ్దానికి డిస్జాయింట్ అయిపోతాయి, ఊడిపోతాయి ఎక్కడ పీసెస్ అక్కడ. అంత పవర్ఫుల్ ఉండే బాంబుల గురించి మనం అంతా భయపడుతున్నాం. కానీ ఆయన సంధిలో నిజమైన ఉడుములు ఉంటాయి, నిజమైన ధ్వనులు ఉంటాయి. వాటికి నీ గుండె అయిపోతుంది. తండ్రి సన్నిధిలో నిలబడాలంటే క్రీస్తుని ధరించుకొని పోకపోతే అసాధ్యం బ్రతకడం. ఆయన అన్నాడు, నన్ను చూసి ఎవడో బ్రతికండి అంటాడు. ఎందుకంటే కారణం అదే. కాబట్టి ఆజ్ఞని పాటించడం వలన యెహోవాని సంతోషపరచడం, ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. నీ జీవితము ఆయనను సంతోషపరుస్తుందా అంటుండు. మరి మీరు నన్ను నిజంగా ప్రేమించడాలా అంటే మీరు అనుకుంటారు, ప్రభు నేను ప్రేమిస్తాను ప్రభు అంటారు. కానీ అక్కడ ఏమంటుంది తెలుసా? నా ఆజ్ఞలు గైకొనరా మళ్ళీ? ఖచ్చితంగా ఆజ్ఞని గైకొనని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. అసాధ్యం అన్నట్టు. సామెతల గ్రంథం 12వ వాక్యాన్ని అందిస్తాం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. మేము కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు పీజీ అనుకుంటా, డిగ్రీ డేస్ లో కాలేజ్ చదువుతూ ఒక బుక్ చదవమంటుంది మనం. ఆ బుక్ ఏంటంటే ఐఎమ్ ఓకే యువర్ ఓకే. ఆ బుక్ పేరే ఐఎమ్ ఓకే యువర్ ఓకే. అయితే ఆ బుక్ లో 3 పొజిషన్స్ ఉంటాయి. కొంతమంది ఐఎమ్ ఓకే యువర్ ఓకే అంటే నేను కూడా సరైన వాడినే, నువ్వు కూడా సరైన వాడివే, కాబట్టి మంచి సంబంధం కలిగి ఉంటాం. రెండవ దశలో యువర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే. యువర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే అంటే నువ్వు సరైన వాడివే, నేను సరైన వాడిని కాను అనేది ఒక జీవన స్థితి. మూడవది ఏంటంటే ఐఎమ్ ఓకే
యు ఆర్ నాట్ ఓకే. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. అంటే యు అంటే అర్థం ఏంటంటే ఈ లోకం అంతా అని అర్థం. నేను కూడా సరైన వాడినే, ఈ లోకం అంతా సరైనదంటే ఎట్లుంటది పరిస్థితి? అందరితో మంచి సంబంధం కలిగి నువ్వు జీవించగలవు. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అంటే నేను ఒక్కడినే కరెక్ట్‌గా ఉన్న ఈ లోకంలో, ఈ లోకస్తులు అందరూ తప్పుదం చేస్తున్నారు. రాంగ్‌లో ఉన్నారంటే ఎట్లుంటది చెప్పండి? 3 రకాల మనుషులు ప్రపంచాత్మకంగా. సరైనది ఏందంటే ఐఎమ్ ఓకే, యు ఆర్ ఆల్సో ఓకే. అప్పుడే మనం అందరం కలిసి సమక్షంగా ఉండగలము. ఒకరితోనొకరం సంభాషించుకోగలం. కానీ ఈరోజు ఆ రీతిగా లేని స్థితిలో ఉంటున్నాం మనం. ఎందుకు అంటే నేను సరైన వాడినే, ఈ లోకమంతా సరైనది కాదు అనే స్థితికొచ్చేసిందన్నట్టు. యెషయా గ్రంథంలో ఈ ఒక వాక్యం నేను చూపిస్తున్నా. చూడండి 29వ అధ్యాయము. చూడండి ఇక్కడ. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించున్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శకులకు ముసుగు వేసినాడు. ఏం చూడకుండా ఏం చెప్పనీయకుండా. దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవు అనును. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, చాలా మంది చూడండి, నాకు అన్ని తెలుసు అనుకుంటే నీకేం తెలియదు అంటుంది ఇక్కడ. ఇవి చదివి చెప్పగలవా అంటే చెప్పలేమంటుంది. నేను చెప్పలేను అంటున్నాడు. ఎందుకో తెలుసా? చూడండి 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎన్ని వాక్యాలను చెప్పండి, ఎంత గంభీరంగా పరిచర్యలు మీరు వాక్యాలు చూపించినా గానీ జస్ట్ మీరు నోటి మాటలతోనే ఆయన సన్నిధికి వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఎందుకు? ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనే టైప్ ఈ మనుషులు. ఎందుకు చూడండి ఇక్కడ. ఎందుకంటే వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అంటే నీ సొంత తలంపులు ఉపయోగించినవి అన్నట్టు. ఒక క్రమము లేదు, ఒక విధానం లేదు, ఒకటి చెప్పిన వినలేని స్థితిలో, అవిధేయతలో. ఎవరైనా మంచి మాట చెప్తే స్వీకరిస్తామా, తృణీకరిస్తామా? వాక్యం ఉందా లేదా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పిన లోబని వాడు
హఠాత్తుగా నాశనం అగునని ఉందా లేదా? కానీ ఎవరు నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు. అందుకే అనేక పర్యాయాలు హెచ్చరిస్తూనే ఉంటాడు. బట్ నువ్వు అవిధేయత చూపిస్తే నిన్ను బట్టి ఎట్లా సంతోషిస్తాడు యెహోవా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పుకున్న వాడవైతే నీకు అనుగ్రహించబడ్డ ఆజ్ఞని ఎందుకు తృణీకరిస్తున్నావు? మనం తృణీకరించవు. ఎందుకంటే ఇదే సీక్రెట్. నీకు అనుగ్రహించబడ్డ ఆ యొక్క పనిని నువ్వు విధేయతగా చేయకపోతే మటుకు ఆయన నిన్ను బట్టి సంతోషించాడు. నా ఒపీనియన్ ఏంటంటే కొంతకాలానికి అడ్రస్ లేకుండా పోతారు. అది బహు భయంకరం అది. అదే కాకుండా మనతో పాటు మన కుటుంబీకులని, మన బంధువులని, మన మిత్రులని, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా నువ్వు బాధపరిచిన వాడవైతే యోనా జీవితం అదే కదా. అవిధేయత వలన ఏం చేసింది ఆయన? ఉపద్రవాన్ని ఆయన కొరకే కాదు, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న మనుషులందరి మీదకి తెచ్చుకున్నాడు. నీ అవిధేయత వలన నీ కుటుంబమే కాదు, నీ బంధువులు, మిత్రులు అందరూ శ్రమల గుండా పోవాల్సిస్తుంది ఇక్కడ ఈ వాక్యం ప్రకారం. సమర్థించుకుంటే నష్టపోయేది మనమే. నేను మటుకు ఈ వాక్యం నాకు సంబంధించింది ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, ఇది నా గురించి చెప్పబడింది ప్రభువా అని నేను స్వీకరిస్తా. ఎందుకంటే చెప్పేది దేవుడు నేను కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడే ఎంతగానో ఘోషిస్తూ వీటిని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు నాశనం కావడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 3 మార్గము వాని దృష్టికి సామెతల గ్రంథం చేసినాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. 3 మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును. చూడండి, ఒక మంచి ఆలోచన నీకు ఒక దైవజనుడు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరిస్తే నీవు జ్ఞానవంతుడు అన్నట్టు. నువ్వు దాన్ని తృణీకరించడం అంటే నువ్వు ఖచ్చితంగా మూఢునివే, అంటే నీకు తెలివి లేదన్నట్టు. దానివల్ల నీకు దరిద్రం వస్తుంది అంటుంది వాక్యం నిర్ణయిస్తుంది. చూడండి ఇక్కడ 16వ వచనంలో, మూఢుడు కోపపడినది నిమిషములోనే బయల్పడును. ప్రతి చిన్నదానికి కోపగించుకుంటారు అన్నట్టు, ప్రతిదానికి కోపగించుకుంటారు. ఎందుకు తెలుసా? ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఆ స్థితిలో ఉంటారు వీళ్ళు ఎప్పుడు. నేను కొనుక్కున్నా విధానం. కాబట్టి వివేకి నిందను వెల్లడిపరచగా ఊరకుండును. హెచ్చరికని, నువ్వు తప్పు చేస్తున్నావు బ్రదర్, నువ్వు తప్పు చేస్తున్నావు సిస్టర్ అని హెచ్చరించినప్పుడు, దాన్ని స్వీకరించినప్పుడు నువ్వు వివేకం కలిగిన వాడవైతావు, నువ్వు వివేకం కలిగిన దానవైతావు. లేకపోతే నీకు ఖచ్చితంగా మూర్ఖత్వమే మిగిలిపోతుంది. దానివల్ల నీకు ఎట్టి పరిస్థితుల్లో లాభం జరగదు అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎప్పుడైనా అవకాశం ఉంటే మరి విశేషం మనం వీటన్నిటిని నేను మీకు చూపిస్తూ ఉంటాను. ముఖ్యంగా ముగింపులో నేను ఏమైనా హెచ్చరించాలనుకుంటున్నట్టే, ఆజ్ఞ పాలన లేక ఆజ్ఞని పాటించడం వలన నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెడతావు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నేను ఇంకా ఆ అంశం గురించి మీకు ఇంకా దీర్ఘంగా చూపించిన స్థితిలో నన్ను ఈరోజు. ఎందుకంటే మనం విధేయత చూపించాలా. ఈ గ్రూప్ లో మనం ఒక టైం ఫిక్స్ చేసుకున్నప్పుడు టైంకి తగినట్లు మనము పాటిస్తేనే కానీ అందరినీ ప్రభుత్వంతో నడిపించలేము. ముఖ్యంగా ఈవినింగ్ పూట లేట్ కదా, అందరం అలసిపోయేస్తూ ఉంటాం, పనులు చేసి వచ్చి ఉంటాము, త్వరగా నిద్రపోవడం ఉంటుంది. పైగా డిసెంబర్ నెల ఒక కష్టంగా ఉంటుంది కదా, చలికి ఉదయం లేసి పరిగెత్తాలా. వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనము వీటిని క్రమబద్ధంగా ముందుకు తీసుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలైనా ప్రభువా, మీరు ఎంతగానో సంతోషిస్తున్నారు ఆజ్ఞని అనుసరించడం వలన. కానీ సౌలు రాజు అది అనుసరించక
ఒక భయంకరమైన శ్రమని ఇశ్రాయేలు ప్రపంచం అంతటి నుంచి నిర్మూలించబడలాగిన కారకుడైనాడు ప్రభు. హామాను వంటి వాడు అగగు సంతానం నుంచి బయట రావడం జరిగింది. ఆయన సౌలు చేసిన నిర్లక్ష్యమైన పని, అతనిలో ఉన్న ఆ యొక్క అటువంటి అవిధేయతని, ఆజ్ఞాన్ని అతిక్రమించిన జీవితం మాలో ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తాం. ఒకవేళ మాలో కూడా అటువంటి ఆజ్ఞాన్ని అతిక్రమించే గుణగణం ఉంటే దాన్ని తొలగించమని ఈ సాయంత్రం సన్న ప్రాధేయపడుతున్నాం ప్రభావ. నాలో కూడా అటువంటి బలహీనతలు చూపించండి తండ్రి. నేను ఎక్కడ అవిధేయత చూపిస్తున్నా నాకు చూపించిన ఆయన దాన్ని ముట్టుకొని విడిచిపెట్టడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ప్రతి ఒక్కరం ప్రభావ విధేయతగా తండ్రి మీ ఆజ్ఞని పాటించే బిడ్డలుగా తయారు చేయండి. ఎందుకంటే కేవలం ఆ విధంగానే మిమ్మల్ని మేము సంతోషపరచగలం తండ్రి. మిమ్మల్ని ప్రేమించేవారు మీ ఆజ్ఞని గైకొంటారు అని మీరు మాకు మాట్లాడుతున్నారు. అయినా మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, వేషధారణ లేని ప్రభావ. మీ ఆజ్ఞని పాటించి మేము ముందు పొలాలు నడిపించమని, వింటున్న వారందరి జీవితంలో విశేషమైన కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ బ్రదర్స్ అండ్ అందరికీ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ ప్రైజ్ అందరికీ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.